నమామి నారాయణ పాద పంకజం కరోమి నారాయణ పూజనం సదా వదామి నారాయణ నామ నిర్మలం స్మరామి నారాయణ తత్వమవ్యయం. డాక్టర్ రావు పంగనామముల ఒక మహత్తరమైన సంస్థగా తను తాను రూపొందించుకొని తాము తరిస్తూ తమతో పాటు 10 మంది తరించడానికి కావలసిన మార్గాన్ని సుగమం చేసిన మహనీయులు. వారి సంపదకు మాత్రమే కాక వారి సౌజన్య సంస్కారాలకు వారసులైన వారి బిడ్డలు, వారి మనుమలు అందరూ కలిసి ఒక సత్కార్యాన్ని ఏటేటా నిర్వహిస్తూ ఉండడం ఎంతైనా సంతోషదాయకం. వారందరికీ మునుముందుగా నా నమస్సమాలు. సభలో సమావిష్టులైన రసజ్ఞులు, ఆత్మీయులు, పెద్దలు, బంధుమిత్రులు అందరికీ ముందుగా నా నమస్సమాలు. అవనీ చక్రములోన ఏ పురుషుడు ఏ ఆమ్నాయమున్ విన్న మాధవుపై లోక శరణ్యుపై భవములం తప్పింపగాజాలు భక్తి విశేషంబు జనించున్. అవనీ చక్రములోన ఏ పురుషుడు ఏ ఆమ్నాయమున్ విన్న మాధవుపై లోక శరణ్యుపై భవములం తప్పింపగాజాలు భక్తి విశేషంబు జనించున్. అట్టి భువనక్షేమంకరంబైన భాగవతామ్నాయము బాదరాయణుడు తా కల్పించే నేర్పొప్పగన్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. రావు పంగనామముల ఫౌండేషన్ వారు సహజ వనరుల అభివృద్ధి సహకార సమాఖ్య వారు సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ మంగళకరమైన కార్యక్రమానికి ఆహుతులైన మీ అందరికీ ముందుగా నమస్కారం. ఈనాటి ముఖ్య అతిథి సమాజహితమైనటువంటి కార్యక్రమాలు చేయడంలో
ముందుండేటువంటి వ్యక్తి పద్మభూషణ విభ్రాజితులు డాక్టర్ వరప్రసాద్ రెడ్డి గారికి, ఇవాళ ఇరువురు ప్రముఖులకి మనం సన్మాన గౌరవాన్ని అందించేటువంటి ఒక మంగళ ముహూర్తం ఇది. ప్రధానమైనటువంటి నేర్జా ఇక్కడ మధు కొద్దిగా వెనక్కి రండి. మధు యా Thank you so much. And they assemble on the dais. We now have the felicitation for Brahmasri Mallapragada Sriman Narayanamurthy Garu, along with the Rao Panganamamla Lifetime and Achievement Award in Spiritual Science. We also have conferment of the award to him. Murali Krishna Garu will read the citation. Ayana rachinchindi. Yeah. మా తండ్రి గారు శ్రీ మల్లాప్రగడ భాగవత సుధా సింధు బిరుదు ప్రధాన వేళ అపర ఆదిశంకరులకు అక్షర కనకధారాస్తవము. పరదేవతాయై నమః, పరతత్వాయై నమః, పరమగురవే నమః. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఏ కాలానికైనా ఏ సందర్భానికైనా సరితూగేలా లోక కళ్యాణమే ధ్యేయంగా అసంఖ్యాక రచనలు చేసి చిన్న వయసులోనే పెద్దవారికి కూడా జగద్గురువుగా అవతరించాడు ఆదిశంకరాచార్యుడు. వీరి రచనల్లో ఈనాటి మన సమావేశానికి సరిగ్గా సరితూగే శంకర భాష్యమే పై శ్లోక భావం. ఈ సత్సంగ సమావేశంలో ప్రధాన భూమిక శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారు.
వీరు ఆదిశంకర సాంప్రదాయ పరంపరలో ఈ సమాజానికి లభించిన అపర ఆదిశంకరులే. దీనికి వారి ఆవిర్భావంలోనే బీజం పడింది. వీరు శృంగేరి శారదాపీఠ పూర్వ ఆస్థాన విద్వాంసులైన శ్రీ రంగారావు గారు, శ్రీమతి వసుమతి గారు గర్భయుక్తి ముక్తాఫలంగా జీవన సాఫల్యాన్ని పొందిన మహనీయులు. ఆ బీజం నుండే మొలకెత్తిన కారణంగా వీరు పెదవి కదిపితే అది బీజాక్షరమై ఈ విధంగా వారి జీవన్ముక్తికి మార్గం సుగమం చేసింది. వాస్తవానికి వీరు ముగ్గురమ్మల ముద్దు బిడ్డడు కౌశల్య రాముళ్ళ. ఆ తల్లులే వసుమతి, వాగ్దేవి, శ్రీదేవి. మల్లాప్రగడ వారి ప్రతి అడుగులో వసుమతి, ప్రతి పలుకులో వాగ్దేవి, ప్రతి ఫలంలో శ్రీదేవి వీరిని కంటి పాపలా కాచుకుంటూనే ఉంటారు. ఇందుకు నిదర్శనాలెన్నో మనం గమనిద్దాం. ముందుగా వీరి జీవనోపాధిని గమనిస్తే ఏ అమ్మైనా తన బిడ్డడి విషయంలో యోగం, క్షేమం ఈ రెండు అంశాలకే ప్రాధాన్యం ఇస్తుంది. అలాగే కన్నతల్లి వసుమతి గారి సంకల్పంతో కొన్ని దశాబ్దాల కాలం ఆధ్యాత్మిక లోకం అమ్మగా కొలిచిన జిల్లేళ్లమూడి పాపట్ల తాలూకా అమ్మ సన్నిధికి చేరుకుని ఆమె దివ్యాశీస్సులతో ఆ తల్లి ఆధ్వర్యంలో నిర్మితమై జ్ఞాన సంపదను ప్రసాదిస్తున్న ఆలయం సంస్కృత కళాశాలలో మల్లాప్రగడ వారు బోధనాచార్యులుగా పూర్తికాలం విధులు నిర్వర్తించి గౌరవప్రదంగా పదవీ విరమణ చేసిన మాతృపద సేవా రమణుడు. ఈనాటి సత్సంగానికి వచ్చిన మీ అందరికీ మనఃపూర్వక నమస్కారాలు. ఏ సమాజంలో అయినా ప్రతిభామూర్తుల్ని గుర్తించి సన్మానించుకొని గౌరవించుకుంటేనే ఆ సమాజానికి ప్రగతికి మంచి మార్గం ఏర్పడుతుంది. ఇవాళ మధు గారు వాళ్ళ నాన్నగారి పేరుతో చేస్తున్నటువంటి కార్యక్రమంలో ఇద్దరు ప్రముఖ వ్యక్తుల్ని, ఒకరు ఆధ్యాత్మికంగా, ఒకరు సాంకేతికంగా గొప్పవాళ్ళని ఎన్నిక చేసుకొని వాళ్ళకి సన్మానం చేయడం, బహుశా గతంలో ఎలా చేశారో లేదో తెలియదు. ఈనాటి సమావేశంలో సాధారణంగా అందరూ ప్రాపంచికంగా అనుకోవడం ఆధ్యాత్మికతకి, సాంకేతికతకి భిన్న కోణాలవి, ఒకటి ఒకవైపు ఇంకోటి ఇంకోవైపు చూస్తాయనుకుంటారు. నా దృష్టిలో రెండు ఒకదానికొకటి కొనసాగింపే. ఎక్కడ అనుమానం ఉందో అక్కడ పరిశోధకుడు తయారవుతాడు, సైంటిస్ట్. ఎక్కడ నమ్మకం ఉందో అక్కడ ఆధ్యాత్మికవాది బలంగా పునాది వేసుకుంటాడు. చివరికి అది ఒక సర్కిల్, ఎక్కడో కలుస్తారు. సైన్స్ వితౌట్ హ్యూమన్ ఫేస్ వెరీ డేంజరస్ అని మనకు తెలుసు. మానవతావాదం ఉండినటువంటి విజ్ఞాన పరిశోధనే సమాజానికి ఏదైనా ఉపయోగపడుతుంది. మరి ఆ మానవత్వం, ఆ సౌజన్యం ఎన్ని రావాలంటే మన పురాణ ఇతిహాసాలు తప్పనిసరిగా పరిచయం ఉండాలి. ఆనాడు మనం చదువుకున్నాం, ఈనాడు టీవీలో చూస్తున్నాం. వాటితో ప్రభావం చాలా తక్కువ. మహానుభావులు మల్లాప్రగడ. శ్రీమాత్రే నమః. మిత్రులారా, వేదికను అలంకరించినటువంటి సరస్వతి మూర్తులారా, బంధువులారా, ఈ పంగనామముల పోని వంశంతో నాకు ఒక 40-45 ఏళ్ళ అనుబంధం ఉంది. జగ్గైపేట అన్నా, వేదాద్రి అన్నా, నందిగామ అన్నా, ఇవి కొన్ని విచిత్రమైనటువంటి శక్తిపీఠాలన్నా తప్పులేదు. ఆ ప్రాంతంలో అక్కడ జన్మించి విద్యాభ్యాసం చేసి ఉన్నతమైనటువంటి పదవులు అలంకరించినటువంటి వాళ్ళందరూ కూడా ఏదో ఒక రంగంలో గొప్ప నిష్ణాతులు ఉన్నారు. కావాలంటే మీరు ఒక్కసారి జాగ్రత్తగా, ఇప్పుడు మా సోదరుడు పార్వతీశం మా అన్నగారిని నడిచే నిఘంటు అన్నాడు చూడండి, రమాపతిరావు గారిని, అలా మీరు పరిశోధన చేయండి. ఇకపోతే
అసలు నా భార్య పుట్టింది జగ్గాయిపేట కాబట్టి నాకు కూడా కొంచెం గర్వమే. తర్వాత పంగనామాల శ్రీనివాస్ నా భార్యకు చాలా, నా బావమరిదికి చాలా ఆత్మీయుడు, మిత్రుడు. మేము 5గురు బ్రదర్స్మే. ఈ పంగనామాల వాళ్ళు కూడా 5గురు బ్రదర్సే. కొన్ని గమ్మత్తుగా పిలుస్తుంటాయి. మేము 5గురు బ్రదర్స్ అఖండులమే, వాళ్ళు 5గురు బ్రదర్స్ అఖండులే. అది కూడా గమ్మత్తుగానే ఉంటుంది. ఒక బ్రదరు, మా బ్రదరు, పెద్ద బ్రదరు వక్కిరావు సీతారామారావు గారితో కొలీగు ఆగ్రో ఇండస్ట్రీస్లో